హాయ్, నేను సి అపూర్వ చేసమా ఆన్ గ్రో యూట్యూబ్ తెలుగు. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్కి సంబంధించి రైట్ ప్రైస్ కనుక్కోవడం ఎలా. సో స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ టాపిక్ గురించి ఎప్పుడో అప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళు ఏదైనా స్టాక్ది రైట్ ప్రైస్ కనుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంతెందుకు, కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మార్కెట్లో ఉన్న లెజెండరీ ఇన్వెస్టర్స్ వారెన్ బుఫే లాంటి వాళ్ళే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ది ఖచ్చితంగా ఇది రైట్ ప్రైస్ అని ఎప్పుడూ చెప్పలేరు. బట్ అట్లీస్ట్ మనము స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ది రైట్ ప్రైస్ ఎలా కనుక్కోవచ్చు అన్నది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. So let's get started. చేంజ్ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారు. మన లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరి కంపెనీస్ అండ్ బిజినెసెస్ ఒకేలా ఉంటాయని మనం ఎలా అనుకుంటాం? ప్రతి కంపెనీకి, ప్రతి బిజినెస్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, ఒక గ్రోత్ సైకిల్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అవుతాయి. సో ఆ బిజినెస్లో, ఆ ఇండస్ట్రీలో జరిగే చేంజెస్ని బట్టి ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఈ స్టాక్ది ఖచ్చితంగా ఇదే రైట్ ప్రైస్ అని పిన్ పాయింట్ చేసి గ్యారెంటీగా చెప్పలేం. కానీ అట్లీస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్, రీజనబుల్ ఆన్సర్ దాకా అయితే అరవయొచ్చు. దానికోసం రకరకాల వాల్యుయేషన్ టూల్స్ ఉంటాయి. వాల్యుయేషన్ టూల్స్ గురించి మాట్లాడుకుంటే రకరకాల వాల్యుయేషన్ టూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళకి నచ్చిన వాల్యుయేషన్ టూల్ వాడి ఏ ఒక్క బిజినెస్నైనా ఇవాల్యుయేట్ చేస్తారు. కానీ ఎన్ని రకాల వాల్యుయేషన్ టూల్స్ ఉన్నా కూడా అవన్నీ ఒక బిజినెస్, ఒక కంపెనీది ఫండమెంటల్ అనాలిసిస్, కోర్ అనాలిసిస్ నుంచే ఫ్లో అవుతాయి. రకరకాల వాల్యుయేషన్ మెథడ్స్లో కూడా మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా 3 వాల్యుయేషన్ మెథడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈచ్ ఆఫ్ దీస్ వాల్యుయేషన్ మెథడ్స్ని వాడి ఒక కంపెనీ ఒక రైట్ ప్రైస్ని ఎలా రాయాలో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కంపారబుల్ వాల్యుయేషన్ మెథడ్, సెకండ్ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్, అండ్ థర్డ్ వచ్చేసి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే వాల్యుయేషన్ మెథడ్ వచ్చేసి కంపారబుల్ వాల్యుయేషన్. వరల్డ్ ఓవర్ చాలా కామన్గా, చాలా ఎక్కువగా వాడే వాల్యుయేషన్ మెథడ్ ఇది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి ఈ వాల్యుయేషన్ మెథడ్ని ఎక్కువ శాతం ఇన్వెస్టర్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ వాల్యుయేషన్ మెథడ్లో మీరు ఒక కంపారబుల్ కంపెనీని తీసుకుంటారు. ఆ కంపారబుల్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ మార్కెట్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, సచ్ యాజ్ పీ రేషియో, పీబీ రేషియో, ఈ మార్కెట్ మెట్రిక్స్తో మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక కంపెనీ స్టాక్ది రైట్ ప్రైస్ అరైవ్ అవుతారు. సో ఈ కంపారబుల్ వాల్యుయేషన్ మెథడ్లో మీరు ఒక కంపారబుల్ కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఆపరేషన్స్ సేమ్ అయి ఉండాలి, సైజ్ అండ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ సేమ్ అయి ఉండాలి, అండ్ జాగ్రఫికల్ ప్రెసెన్స్ కూడా సిమిలర్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్గా, డిట్టోగా, పర్ఫెక్ట్గా మనకి ఎప్పుడు ఏ కంపెనీ అంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఏ ఒక్క కంపెనీ బిజినెస్ కూడా 100% ఇంకో బిజినెస్తో రెప్లికేట్ చేయలేం కాబట్టి. బట్ అట్లీస్ట్ దాదాపు మ్యాక్సిమం ఎలిమెంట్స్ని సిమిలర్ ఉన్నాయా లేదా అన్నది మనం కంపేర్ చేసుకునే కంపారబుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో ఐటీ సర్వీసెస్లో టీసీఎస్ కంపెనీ యొక్క స్టాక్ది రైట్ ప్రైస్ ఇవాల్యుయేట్ చేద్దామని ఈ కంపారబుల్ వాల్యుయేషన్ మెథడ్ తీసుకుంటే, ఇండియాలో ఐటీ సెక్టర్లో ఇంతే పెద్దగా ఉన్న ఇంకో కంపెనీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అలాంటప్పుడు నేను ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా నేను ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ మెట్రిక్స్ సచ్ యాజ్ పీ రేషియో, పీబీ రేషియోతో నేను కంపేర్ చేసుకోవాలనుకుంటున్న కంపెనీ అంటే టీసీఎస్ స్టాక్ యొక్క రైట్ ప్రైస్ని అరైవ్ అవ్వచ్చు. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ కంపారబుల్ వాల్యుయేషన్ మెథడ్ని ప్రిఫర్ చేస్తారు. మనం ఎంత కంపారబుల్ వాల్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా, డిట్టోగా ఏ 2 కంపెనీస్ విల్ నాట్ రెప్లికేట్ ఈచ్ అదర్. అంటే ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండవు. బట్ అట్లీస్ట్ మనం ఈ కంపారబుల్ వాల్యుయేషన్ మెథడ్ వాడి ఒక రీజనబుల్ రేంజ్ రావచ్చు. మనకి స్టాక్ది రైట్ ప్రైస్ రేంజ్ ఏముంటుంది అన్నది మనకు ఒక రేంజ్ దొరుకుతుంది. The second valuation method is asset-based valuation method. ఈ asset-based valuation methodలో ఒక కంపెనీకి ఉన్న అసెట్స్ వాల్యూని బట్టి ఆ కంపెనీ వాల్యూ ఎంతో మనం అరైవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీకి ఇంటాంజిబుల్ అసెట్స్ చాలా ఎక్కువ లేవు, లేదా ఉన్న అసెట్స్కి మనం చాలా ఈజీగా వాల్యూస్ని కేటాయించగలుగుతున్నాము అంటే ఈ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్తో చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఆ కంపెనీ యొక్క వాల్యూ ఎంత అన్నది మనం అరైవ్ అవ్వచ్చు. మోస్ట్లీ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ని
ప్రైస్ డిరైవ్ చేయడానికి ఈ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్ అనేది వాడతారు. ఈ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్లో మనం అసెట్ వాల్యూ ఆఫ్ ద కంపెనీని అరైవ్ అవుతాం. సో నెట్ అసెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. అంటే ఒక కంపెనీకి ఉన్న లయబిలిటీస్ అన్ని తీర్చేశాక మిగిలిన అసెట్ వాల్యూ అనమాట. సో ఏదైనా కంపెనీకి ఈ నెట్ అసెట్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది అని. ఈ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి గోయింగ్ కన్సర్న్ వాల్యుయేషన్ మెథడ్, ఇంకొకటి లిక్విడేషన్ వాల్యూ మెథడ్. గోయింగ్ కన్సర్న్ వాల్యుయేషన్ మెథడ్. ఈ గోయింగ్ కన్సర్న్ వాల్యుయేషన్ మెథడ్ ఏంటంటే ఒక కంపెనీ, ఒక బిజినెస్ ఇప్పుడు నడుస్తుంది అండ్ నియర్ ఫ్యూచర్లో కూడా ఇలాగే ఆ బిజినెస్ నడుస్తుంది, కొనసాగిస్తుంది అనే ఒక ఫండమెంటల్ అజంప్షన్తో ఆ యొక్క కంపెనీ అసెట్ వాల్యూని మనం డిరైవ్ చేస్తాం. అదే లిక్విడేషన్ వాల్యూ మెథడ్ అంటే ఇలా కాదు. ఒక కంపెనీ తన బిజినెస్ని ఆపేయాల్సి వస్తే, ఉన్న అసెట్స్ అన్నిటిని మార్కెట్ వాల్యూకి అమ్మేయాల్సి వస్తే అప్పుడు ఆ కంపెనీ వాల్యూ ఎంత అన్నది మనం లిక్విడేషన్ వాల్యూ మెథడ్లో చూస్తాం. ఎప్పుడైనా సరే మనం లిక్విడేషన్ వాల్యూ మెథడ్లో వచ్చే ఒక అసెట్ వాల్యూ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్కి సంబంధించి వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుని బిజినెస్ ఆపేస్తే అనే ఒక సిచ్యువేషన్ తీసుకుని అలా ఆపేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో అసెట్స్కి ఎంత వాల్యూ వస్తుంది మార్కెట్లో అన్న నంబర్తో తీసుకుంటున్నాం. కాబట్టి లిక్విడేషన్ వాల్యూ మెథడ్ చాలా తక్కువ వాల్యూ అనేది ఇస్తుంది. బట్ అట్లీస్ట్ మనకి ఒక బేస్ దొరుకుతుంది ఏదైనా కంపెనీని వాల్యూ చేయడానికి. సో లిక్విడేషన్ వాల్యూ మెథడ్లో మనకి ఏదైనా కంపెనీ యొక్క మినిమం వాల్యూ ఎంత ఉండొచ్చు అన్న ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఏ కంపెనీ వాల్యూ అయినా సరే మినిమం ఇంత అయితే ఉంటుంది అన్న ఒక స్టాండర్డ్ మనకు అర్థమవుతుంది. సో అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్ని అడాప్ట్ చేసుకోవడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ వాల్యూ ఆ ఒక కంపెనీ అసెట్స్ నుంచే డిరైవ్ చేస్తున్నాం కాబట్టి కంపారబుల్ వాల్యుయేషన్ మెథడ్ కన్నా అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్లో వచ్చే ఆన్సర్స్ ఇంకా ప్రిసైజ్గా ఇంకా అక్యురేట్గా ఉంటాయి. కానీ అఫ్కోర్స్ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్కి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీకి ఎక్కువగా ఇంటాంజిబుల్ అసెట్స్ ఉండడం వల్ల, అంటే పేటెంట్స్ అండ్ టెక్నాలజికల్ అసెట్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేదా ఆల్రెడీ ఉన్న అసెట్స్కి మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ కేటాయించలేకపోతున్నాం అన్న సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ అసెట్ బేస్డ్ వాల్యుయేషన్ మెథడ్ ఫెయిల్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. ఇది మోస్ట్ కాంప్లికేటెడ్ వాల్యుయేషన్ మెథడ్. కానీ చాలా ఎక్కువ మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ వాల్యుయేషన్ మెథడ్ని ప్రిఫర్ చేస్తారు. ఈ వాల్యుయేషన్ మెథడ్లో ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ని బట్టి ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, ఎంత వాల్యూ ఉండొచ్చు అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో చాలా రకరకాల ఫైనాన్షియల్ కాంప్లికేటెడ్ కంప్యూటేషన్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ కంపెనీకి ఫ్యూచర్ మార్కెట్ స్కోప్ ఎంత ఉంది, ఇలాంటి కొన్ని అజంప్షన్స్ చేసి ఆ అజంప్షన్స్కి మనం నంబర్స్ కేటాయిస్తాం. సో అదే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్. ఈ ఫ్యూచర్ ఎర్నింగ్స్కి ఒక డిస్కౌంట్ ఫ్యాక్టర్ అనేది అసైన్ చేస్తాం. సో ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ వాడి ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ని మనం కరెంట్ మార్కెట్ ప్రైస్కి తీసుకొస్తాం. అదే ఆ కంపెనీ యొక్క డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ నుంచి వచ్చిన వాల్యూ. సో ఇది కాంప్లికేటెడ్ వాల్యుయేషన్ మెథడ్ అయినా సరే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీన్నే చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈ వాల్యుయేషన్ మెథడ్లో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి అక్యురసీ. సో ఒక కంపెనీ వాల్యూ అరైవ్ అవ్వాలంటే వేరే కంపెనీ పక్క కంపెనీ వాల్యూస్ తీసుకొని కంపేర్ చేసుకోవడం కన్నా ఆ యొక్క కంపెనీకి ఉన్న ఫ్యూచర్ ఎర్నింగ్స్ స్కోప్తోనే మనం ఆ కంపెనీ వాల్యూ అరైవ్ అవుతున్నాం. కాబట్టి ఇది క్లోజెస్ట్ అండ్ మోస్ట్ అక్యురేట్ వాల్యూని డిరైవ్ చేయొచ్చు. ఈ మెథడ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే 100% ఫ్యూచర్ ఇలాగే ఉంటుంది అని ఎవరు చెప్పలేం. కంపెనీ ఎలా ఉంటుంది, కంపెనీకి మార్కెట్లో వాల్యూ ఎంత ఉంటుంది, ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం చేసుకునే అజంప్షన్స్ బట్టే మనం నంబర్స్ని కేటాయిస్తున్నాం. సో 100% ఖచ్చితంగా ఫ్యూచర్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అన్నదే ఈ మెథడ్కి ఉన్న గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్. బట్ చాలా మంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ అందరూ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ మెథడ్ వాడే ఒక కంపెనీని వాల్యూ చేస్తారు. సో అసలు కంపెనీ బిజినెస్తో, ఆపరేషన్స్తో అండ్ డే టు డే వర్కింగ్స్తో సంబంధమే లేకుండా కూడా ఒక కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అన్నది అరైవ్ అవ్వచ్చు. ఇది ఒక ప్యారలల్ మెథడాలజీ ఉంది స్టాక్ మార్కెట్లో, దాన్నే టెక్నికల్ అనాలిసిస్ అంటారు.
సో ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయ్యే వాళ్ళు ఒక కంపెనీ పాస్ట్ హిస్టారికల్ ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ప్రస్తుతం ప్రైస్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్న ప్రిడిక్షన్స్ వేస్తారు. సో వీళ్ళు ప్యూర్లీ పాస్ట్ ప్రైస్ మూవ్మెంట్స్ బేసిస్ మీద రకరకాల క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్, గ్రాఫ్స్, క్యాండిల్స్, చార్ట్స్ ఇలా చాలా టెక్నికల్గా వెళ్ళి ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ని అరైవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ టెక్నికల్ అనాలిసిస్ మెథడ్లో యాక్చువల్గా కంపెనీలో జరిగే ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్, బిజినెస్ ఆపరేషన్స్, మార్కెట్, ఇండస్ట్రీ, స్కోప్ అండ్ ఎక్స్పాన్షన్ లాంటి పదాలతో సంబంధమే ఉండదు. మనం ఎంత అనాలిసిస్ చేసి ఒక స్టాక్ది రైట్ ప్రైస్ అరైవ్ అవ్వడానికి ట్రై చేసినా కూడా మనం చేసిన అనాలిసిస్ కరెక్టా కాదా అన్నది మనం పెట్టుబడి పెట్టాక ఆ కంపెనీ షేర్ ప్రైస్ మూమెంట్స్ని బట్టి, అది ఇచ్చే రిటర్న్స్ని బట్టే డిసైడ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీ స్టాక్కి రైట్ ప్రైస్ ఎంత అనే దాని మీద ఎక్కువ టైం అండ్ ఎనర్జీ స్పెండ్ చేయొద్దు. అఫ్కోర్స్ మనం ఇందాక మాట్లాడుకున్న రకరకాల వాల్యుయేషన్ మెథడ్స్తో ఒక రీజనబుల్ రఫ్ ఎస్టిమేట్ వేసుకోవడం కరెక్టే. బట్ ఎప్పుడైనా సరే మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మీరు పెట్టుబడి పెట్టిన ఒక కంపెనీ స్టాక్కి గోల్స్ డెలివర్ చేసేంత టైం అండ్ ఆపర్చునిటీ ఇస్తే మీ ఎర్నింగ్స్ మీకే అర్థమవుతాయి. ప్రైస్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్ లేకపోయినా మీరు పెట్టుబడి పెట్టిన బిజినెస్ కరెక్ట్ ఉంటే లాంగ్ రన్లో ప్రైస్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది, మీ రిటర్న్స్ మీకు వస్తాయి. అలాగే ఎంట్రీ పాయింట్లో ప్రైస్ కరెక్ట్ ఉన్నా సరే మీరు పెట్టుబడి పెట్టిన బిజినెస్ కరెక్ట్ లేదు అంటే మాత్రం లాంగ్ రన్లో మీ పెట్టుబడి నిలబడదు, మీకు రిటర్న్స్ రావు. మీ అందరికీ తెలిసిందే, మేము ఈ వీడియోస్ ఫలానా స్టాక్ కొనండి, కొనొద్దు లాంటి అడ్వైసెస్ ఇవ్వడానికి చేయట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో వీడియోస్ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నిటినీ చూడండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.